చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఉచితాల వల్ల ఏదైనా లాభపడ్డారా, నష్టపోయారు? ఏం లేదు. పర్టికులర్గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీరు అది పెట్టడం వల్ల మాకు దెబ్బ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆటోకి 15,000 అన్నారు కదా, ఆ 15,000 అన్నది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని మాకు ఆపేశారు. ఇక నష్టపోతున్నాం మామూలు కాదు. ఒక్కోసారి అయితే గ్యాస్ కూడా డబ్బులు లేక అప్పులు చేసి గ్యాస్ కొట్టిస్తాం. గతంలో ఎలా ఉండేదన్న ఇప్పుడు ఎలా? గతంలో బాగానే ఉంది. మాకేంటంటే ఫ్రీ బస్సుకు లేదు కాబట్టి ఎట్టగొట్ట ఆడతో పాటు 15,000 సంపాదించుకున్న వాళ్ళమే. గ్యాస్కి, రిపేర్లకి, ఆటోమొబైల్ సామాన్లు కూడా రేట్లు పెరిగిపోయాయి. ఇక ఆటోకి చేపించాలా, గ్యాస్ రేటు కూడా తగ్గించలేదు, ఆటోమొబైల్ సామాన్లు కూడా తగ్గించలేదు. ఇంక మేము ఎలా బతకాలి? ఏ విధానంలో చూసుకుంటే గతంలో ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడేమో 10,000 ఇచ్చారు, అప్పుడు ఉచిత బస్సు లేదు. ఇప్పుడేమో 15,000 ఇచ్చినా కానీ ఉచిత బస్సు ఉంది. దీనివల్ల ఆటోకి కిస్తీ ఎంత కడుతున్నారు, రిపేర్లు ఏంటి, గ్యాస్ ఏంటి, మరి కేసులు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. కేసులు బాగానే ఉన్నాయండి. ఒకప్పుడు అంటే ఎక్కడో చోటు ఉండేవారు కానీ ఇప్పుడు పుట్ట కేసులు అని అన్ని కేసులు ఎక్కువైపోయినాయి. ఎలా ఉంది మరి? అప్పుడు ఇప్పుడైతే ఏం లేదండి. మా పరిస్థితుల్లో నాశనం అయిపోయినాయి. ఆటోలు ఎక్కువైపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సుల వల్ల నరకం ఎలా కనపడుతుంది అంటే అలా కనపడుతుంది. ఇంటికి ఏం తీసుకెళ్తున్నారు? ఇంటికి ఏడా డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకొని వాళ్ళేమో తిడుతున్నారు. ఒక్కోసారి అయితే ఇంట్లో ఫస్ట్లో అయితే ఒక 500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. వస్తే 100 మిగులుతున్నాయి, లేకపోతే లేదు. రోజుకి 600, 700 గ్యాస్కి అవుతుంది. ఏడ నుంచి బతకాలి? అది అయితే కొద్దిగా మాకు కొద్దిగా బాగుంటుంది. సంక్షేమ పథకాల లిస్టులో కనీసం పెన్షన్, రేషన్ సమయానికి. రేషన్ అంటే ఒకప్పుడు రేషన్ బండ్లు ఉండి ఇప్పుడు లేవు. ఇప్పుడు లేదు, వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అది మంచిదేలే కానీ అదేనా కాదు, కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంది. మా బతుకులు రోడ్లు పాలైపోయినాయి. మాకు కుటుంబాలు ఉన్నాయి కదా, మరి మేము ఎలా బతకాలి? ఇంట్లో ఖర్చుల నిమిత్తం ఫీజులు ఇవన్నీ. కరెంటు బిల్లు కూడా ఒకప్పుడు బండేది, ఇప్పుడు పెరిగిపోయినాయి. నెలకు వచ్చేయడానికి రూపాయి మిగలట్లా. అప్పులు చేసి ఇలా కట్టాలి మేము. అలా అయిపోయి మా బతుకు. కొంతవరకు ఇది పక్కన పెడితే బాగుంటుంది అంటారే ఈ పథకం? ఫ్రీ బస్సులు తిస్తే బాగానే ఉంటుందండి. ఫ్రీ బస్సులు ఆపేస్తే పెట్టచ్చు. అది ఏంటంటే వికలాంగులకి, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి పెట్టచ్చు. అలాంటి వాళ్ళు పెట్టుకుంటే మేము ఎలా బతకాలి రోడ్ల మీద? ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటే బాగుంటుందా, పవన్ కళ్యాణ్? ఇద్దరు పట్టించుకోవాలి. ఇప్పుడు పెద్ద ఆయన పట్టించుకుంటేనే కదా చిన్న ఆయన పట్టించుకునేది. ఇద్దరు ఒకసారి దయ చూసి ఆ ఫ్రీ బస్సులు ఏదో కొద్దిగా ఏంటి పెద్దవాళ్ళు పెట్టి మిగతా వాళ్ళు కాకపోతే ఎంతమంది ఎక్కుతున్నారు బస్సులు. ఎక్కి పాపం యాక్సిడెంట్లు అవుతున్నాయి, పడిపోతున్నారు. ఎక్కడ నమ్మంటే ఇప్పుడైతే నేను మార్కెట్ వెళ్ళి వస్తే ఒక టికెట్తో వచ్చాను నేను. అలా అయిపోయింది మా బతుకులు. చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని ఏమనట్లేదు కానీ ఏంటంటే మాకు కొద్దిగా న్యాయం చేయమంటున్నాం. అది మేము బతకాలి కదా. ఒక ఆటో కదా, 200 ఆటోలు ఉన్నాయి. మరి అది మా బతుకులు అలా ఉన్నాయండి. అయితే 18 నెలలు కొత్త ప్రభుత్వంతో పాటు పాత ప్రభుత్వంలో అప్పుడు 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. ఎలా అనిపిస్తుంది? నిజంగా సంక్షేమం అందుతుంది? ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి? చేస్తూ ఉంటారు. అమరావతి, పోలవరం చూడగలమా? దేవుడు చెప్తాం అంతే కదండి. భగవంతుడు చెప్తాం మన వల్ల కాదు. చట్టభద్రత కనుక ఉంటే అమరావతిని ఎవరు మార్చలేరు అనేది ప్రభుత్వ వాదన. మరి కేంద్రం ఒప్పుకుంటుందా నెక్స్ట్ పార్లమెంట్ సమావేశంలో? అసలు వద్దంటుంది అక్కడ. అది మరి ఏమంటారు ప్రైవేటీకరణకు వెళ్తే ఏపీ అభివృద్ధి బాగుంటుంది అంటున్నారు. ఏమీ బాగాదు. ప్రైవేటీకరణకి వెళ్తే అసలు బాగాదు. ఏదో వచ్చినా మన గవర్నమెంట్ పని జరిగితేనే బాగుంటుంది కానీ కాంట్రాక్ట్కి ఇచ్చే వస్తుంది. మనకి వచ్చే రూపాయలు ఆటకే వస్తుంది, ఏదో డెవలప్ అవుతుంది. కాంట్రాక్ట్కి వస్తుంది, కాంట్రాక్ట్ దొబ్బేస్తాం. మనకేముంది? కాంట్రాక్ట్ ఇచ్చి వేస్ట్ అండి. రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్? గిట్టుబాటు ధరలు ఏ పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏది ఇస్తా ఉన్నారు, చేస్తున్నారు, ఏ వీయట్లేదంట అంటున్నారు. మరి తెలుస్తుంది బయట, మనకేం తెలియదు, మనం ఏం చూడలేదు. అది సంగతి. రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళొచ్చు అంటారా? రెండో దశ ల్యాండ్ పూలింగ్ అమరావతి అవి చెప్పలేము, అది ఊపుని బట్టి. అంటే ఇస్తారా? 15 ఏళ్ళు సమయం ఇస్తే అంతా అవుతుంది అంటున్నారు కదా. అదే అంత కష్టమైన పని అండి. అది అవటం కష్టం. అమరావతి అంటే కొంతమంది మునిగిపోద్ది, వర్షం 4 నెలలు పడితే అది వేస్ట్, అది ఇదే. కొంతమంది ఏం పర్లేదు, కొంతమంది ఇంకంతా ప్రభుత్వం చిత్తం, మనదేముంది. ఇంకా మాజీ ముఖ్యమంత్రి గారు మరి మరోసారి ప్రజల్లో ఉంటాను, ఓడిపోయిన చోట గెలవాలంటున్నారు కదా. ఆయన కూడా గెలుస్తాడు. అది ఈసారి కంపల్సరీ గెలుస్తాడు. అంటే బస్సు యాత్రలు జనవరి అనంతరం ఉంటుంది అంటున్నారు, నియోజకవర్గ వారీలుగా. ఒక పక్క ప్రజా దర్బార్లు కూడా ఉన్నాయి. ఈ మధ్య పులివెందులు కూడా వెళ్ళారు కదా నిన్న. వెళ్ళారు. అలా మళ్ళీ గుంజుకుంటారు. ఈసారి వస్తుంది, ఈసారి ప్రభుత్వం. పర్లేదు. అమరావతికి మరి ఎలా అంటారు? కేంద్రం కనుక సపోర్ట్ చేసి ఈ 5 ఏళ్లలో ఏమైనా కంప్లీట్ అవుతుందో? 10-15 ఏళ్ళ సమయం పడుతుంది. 5 ఏళ్ళు అవ్వదు.
టైం పట్టుద్ది వాడి కరెక్ట్ అవుతుంది. ఉప ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, గీత దాటితే ఒప్పుకోను, నాకు పదవులు అక్కర్లేదు, నేను రాష్ట్ర సంక్షేమాని కోసమే వచ్చాను అంటున్నారు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు చెప్తామని లేదండి. పర్లేదు, నేర్చుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు ఆయన కూడా. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా కొన్ని చేస్తున్నారు. అలా ఆయన గారు కానీ సింగిల్గా గెలిస్తే బాగుంది, కలవకుండా విడిగా వేస్తే. మాజీ నాయకులు మరీ మితిమీరి మాట్లాడితే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ లాగా ఉంటుంది అంటున్నారు కదా ఆయన కూడా. బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇవ్వద్దంటారు. నీ మన తెలియదా కూడా. ఒక మాటలో సార్, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 ఎలా 2029 ఓహో చాలా టైం ఉంది కదా, అప్పుడు చూద్దారే. మరి జనవరి అంతరం రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలతో పాటు ఒక పక్క మున్సిపాలిటీలు ఉన్నాయి కదా. చెప్పలేం, ఊపది ఎంత మనం చేయాలి. బిల్లు వస్తుందా పార్లమెంట్ లో మరి ఖచ్చితంగా అమరావతికి గజెట్ లో పాస్ చేస్తే చట్టభద్రత వస్తుందా అంటున్నారు కదా. ఏంటిది అమరావతి మార్చకుండా పదే ఏ ప్రభుత్వం మార్చడం అంటే మరి గవర్నమెంట్ సిస్టమే ఉంది అది. ఒక గవర్నమెంట్ ఒక ఆయన వస్తాడు, ఒక ఆయన వద్దంటాడు, ఒక ఆయన కావాలంటాడు. మరి అంతా ఏకమైతే ఏమో డెవలప్ అవుతుంది. మరి ఏకమైనప్పుడు ఇది ఎట్లా ఉంటుంది, అట్టాకి ఉంటుంది. 15 ఏళ్ళ సమయం ఇవ్వచ్చా మరి ప్రభుత్వాలు? ఇవ్వచ్చు. అది ఎక్కువ, 15 అంటే ఎక్కువ. తక్కువ అయితే ఇక్కడికి బాగుంటుంది కానీ. ఓకే.